వి న్యూస్ కి స్వాగతం. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా వినుకొండలో గురువారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు చేపట్టిన ఈ సమ్మెలో కార్మికులు, రైతు సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిపిఎం కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ బస్టాండు, సురేష్ మాల్ రోడ్డు, నరసరావుపేట రోడ్డు మీదుగా శివయ్య స్తూపం సెంటర్ మీదుగా సాగింది. అనంతరం స్తూపం సెంటర్ల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ లేబర్ కోడ్లు కార్మికులను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కనీస వేతనాన్ని 26,000 రూపాయలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. వివిధ కార్మిక, రైతులు, మహిళా సంఘాల నాయకులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఆయువు పోస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, ఆయువు పోసే చంద్రబాబు నాయుడు, నువ్వు మాట మాట్లాడితే స్వర్ణాంధ్ర అంటావు. మరి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, నువ్వేం చెప్పావయ్యా? అంగన్వాడీల ఆదాయాన్ని డబల్ చేస్తానన్నావు. మేం చెప్పరా, నువ్వు తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టి అంగన్వాడీ జీతాలు పెంచుతారని, ఆశా జీతాలు పెంచుతారని అంగన్వాడీ మేనిఫెస్టోలో పెట్టి, తెలుగుదేశం మేనిఫెస్టోలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తారని మేనిఫెస్టోలో పెట్టావు. 400 మేనిఫెస్టోలు పెట్టి మీ పిల్లగాడిని ఏమో ఊరూరు తిప్పి, మీ పిల్లగాడంటే లోకేష్ బాబు, ఆయన 1000 కిలోమీటర్లకు ఒక మైలు రాళ్ళు వేసుకొని పోయిండు. మీకు తెలిసే లేదో, మన కండ్రముట్ట దగ్గరే వరికపుడిచాలనే ప్రాజెక్ట్ ని నేను చేస్తానని ఆయన రాయేసిపోయిండు. 2 ఏళ్ళు అవుతుంది పాపం. ఆ పిల్లగాడు గుర్తుందో లేదో మీరన్నా గుర్తు చేయండి ఇరుకొండోళ్ళు. అందుకనే ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, నరేంద్ర మోడీ గారికి ఆయువు పోసేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీల గురించి, ఆశాల గురించి, అదే విధంగా రైతుల గురించి, కార్మికుల గురించి మాట్లాడకుండా ఎప్పటిదాకా చట్టంలో ఏముందని అంటే మహిళలు రాత్రి కూడా పనిచేయకూడదు. కానీ చంద్రబాబు నాయుడు మహిళలంటే ఎందుకు అంత కోపం తెలియదు, కానీ మహిళలు రాత్రిపూట పనిచేయొచ్చు అని ఈయన చట్టం తెచ్చాడు అని అంటే నిజంగా ఈయన స్త్రీల పట్ల ఎంత ప్రేమ ఉందో మీరు ఆలోచించండి అమ్మా. అందుకని వచ్చేటప్పుడేమో వాళ్ళ దృష్టిలో స్త్రీలు అనేనంటే వాళ్ళ కుటుంబం వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా బానిసలే, మిగతా వాళ్ళంతా ఓటర్లు. అట్టుంది వాళ్ళ పరిస్థితి. ఇక ఆయన ఉండడు పవన్ కళ్యాణం, వీళ్ళకి పట్టింది 2 బట్టి ఇప్పుడు ఈ ఆంధ్రాలో. ఒకటంట లడ్డూలోనంట కల్తీ జరిగిందంట, ఒకటేమో నకిలీ మద్యం అంట. ఓరే స్వామి, ఆ నకిలీ మద్యంలో గాని ఆ లడ్డులో గాని ఎవడన్నా కల్తీ తెస్తే వాడిని దేశం పోయి నువ్వు జైల్లో పెట్టి పనిష్మెంట్ ఇయ్యి. కానీ లడ్డు కల్తీ అని, నకిలీ మద్యం అని రైతుల గురించి పట్టించుకోపోతుంటవే, కార్మికుల గురించి పట్టించుకోపోతుంటవే, ఏం పట్టించుకోపోతుంటవే. తేరా బస్సులు పెంచకుండా ఫ్రీ బస్సు అంటే ఆడోళ్ళు మగోళ్ళు కొట్టుకోవాల్సి వస్తుండే. అరే ఏంది ఈ పాపం, ఏందా ఈ చంద్రబాబు నాయుడు? మళ్ళా చూస్తే మన వాళ్ళందరూ కూడా ఏమంటారంటే, వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు అడిగితే చెబుతారు, చంద్రబాబు అంత తెలివిగలవాడు ఇంకెవరు లేడని అంటారు. నీ తెలివితేటలు చల్లంగుండా ఫ్రీ బస్సు పెట్టు, బస్సులు పెంచు. అదే విధంగా ఇప్పుడు మగవాళ్ళు కూడా అడుగుతున్నారు, మేమేం తక్కువ, మేము ఓట్లు వేయట్లేదు అంటారు. అందుకనే వచ్చే 5 ఏళ్లలో నీ వ్యవహారం చూస్తారయ్యా. ఇప్పటికైనా సరే ఆలోచించుకో. మేము కొత్త ఏం అడగట్లా, నువ్వు నీ పుస్తకంలో ఏమి రాసివో అమలు చేయి, నీ మేనిఫెస్టోలో ఏమి రాసివో అమలు చేయి. లేకపోతే మాత్రం ఇంతకుముందు ఒక ఆయన చెప్పిండు, నేను ఉన్నాను, నేను విన్నాను అనడు. ఆయన మాట ఏమేమి ఇంటికి పంపించారు. అందుకని నువ్వు కూడా మాట మాట్లాడితే 2 ఏళ్ళు ఊపుతూ, ఈసారి 2 ఏళ్ళు కాదు మొత్తం టాటా గారు బై చెబుతారు. చంద్రబాబు నాయుడు ఎక్కడైనా సరే బుద్ధి తెచ్చుకోవాలని మనం అడుగుతా ఉన్నాం. అందుకని వీటన్నిటితో పాటు నిత్యావసర సరుకులు ఆకాశానికి అంటుతా ఉన్నాయి, నిరుద్యోగం పోయింది. అదే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంకోటి మన మోడీ గారు చెప్పాడు, నల్లధనం తీసుకొస్తానండు, ప్రతి ఓడు 15 లక్షలు వేసుకోమండు. పాపం మన పొలాలు పోయి ఆడోళ్ళు అయితే పొలాలు మానుకొని 0 అకౌంట్లు తీశారు. నేను అడుగుతాం, అమ్మా ఎవరి జేబుల్లోనైనా సరే, ఎవరి అకౌంట్ లోనైనా సరే 15 లక్షలు కాదు కదా, 1500 మోడీ వేసిండు. ఒకసారి ఆలోచించండి. ఆయన ఏమనుకుంటుందంటే, నాకు భార్య లేదు, నాకు పిల్లలు లేరు, నేను మాత్రం ఒంటరిగాడిని, నాకు ఖర్చు లేదు, ఈ దేశంలో ఎవరికి ఖర్చు లేదని అందుకని ఎవరి జీతాలు పెంచట్లా. నేను ఇక్కడ ఒక్క మాట మీకు చెప్పి ముగిస్తా. ఇక్కడ ప్రజలారా మీరు గమనించండి, రోజువారీ నరేంద్ర మోడీ గారు 6 పుట్టుకొక్కులు తింటాడంటమ్మా. మొన్న ఒక ఆమె అడిగింది ఢిల్లీలో, నరేంద్ర మోడీ గారు మీరు ఇంత నిగనిగలాడుతున్నారు, ఏం తింటున్నారు అని అడిగింది. అడిగితే ఆయన చెప్పిండు, నేను 6 మష్రూమ్స్ అంటే పుట్టుకొక్కులు
ఒక్కొక్క పుట్టకొక్కు 1800 అంట. అందుకనే ఆ పుట్టకొక్కులు మనం తింటే మనం కూడా గుండ్రంగా నిగారింపుగా ఉంటాంగా. అందుకని నాయన నువ్వు అక్కడ పుట్టకొక్కులు తింటాం కాదు, ఈ జనం మొత్తానికి కూడా పుట్టకొక్కులు పెట్టు, మంచి కూరలు పెట్టు, మంచి ఆహారం పెట్టు. నువ్వు అక్కడే గుండ్రాయిలా ఉంటే ఈ దేశం గుండ్రాయిలా ఉంటుందని నువ్వు అనుకోబాకని ఈ సందర్భంగా మోడీ గారికి మనం ఒకసారి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అదే విధంగా లాస్ట్ మాట నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది ఇప్పుడు బస్సులు ఆపారు, లారీలు ఆపారు, అన్ని ఆపారు. వీళ్ళందరూ ఎవరండి? కార్మికులు. ఆ ఎక్కిన వాళ్ళకి ఇంతకు ముందు 8 గంటలు డ్యూటీ ఉండేది, ఇప్పుడు 12 గంటలు డ్యూటీ వేస్తారు. ఇక లారీ వాళ్ళు అయితే అసలు ఎక్కడ దిగాలో ఎక్కడ దిగుతారో ఏమో తెలియదు. అందుకని ఈ రోజు ట్రాన్స్పోర్ట్ చట్టం అనేటటువంటిది దుర్మార్గమైన చట్టం తీసుకొచ్చి లారీ వాళ్ళని, ఆటోలని, బస్సుల వాళ్ళని మీకు అసలు నిబంధనలే లేవు, మీరు పనిచేయాల్సిందే అనేటటువంటి దాని మీద దుర్మార్గంగా ఈ రోజు ఆటో రిక్షా వాళ్ళ మొత్తాన్ని కూడా చేస్తా ఉన్నాడు. అందుకని ఈ దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల కార్మికులకి, పేదలకి కేరళ అనేటటువంటి రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల మొత్తానికి చట్టం చేస్తా ఉన్నారు. అదే విధంగా దాంతో పాటు మన మొత్తంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కనీస వేతనం ఇస్తా ఉన్నారు. అందుకోసం మేము అడుగుతా ఉన్నాం మిత్రులారా, అమ్మా రాబోయేటటువంటి కాలంలో ఒక్కసారి గట్టిగా మనం అందరం కూడా అడుగుతా ఉన్నాము. వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్మిక వర్గం తరఫున, వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతుల తరఫున, వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళల తరఫున, అందరి తరఫున మేము అడుగుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తాం. మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలు అమలు చేయండి. అమలు చేయకపోతే మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 12, 2026 నుంచి మీకు కౌంట్ డౌన్ మొదలైంది అనేది మనందరం కూడా హెచ్చరికగా తెలియజేస్తూ, ఖబర్దార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలారా ఆలకించండి, రైతుల గోడుని ఆలకించండి, కార్మికుల గోడుని ఆలకించండి, పేద ప్రజల గోడుని ఆలకించకపోతే మాత్రం రాబోయే 3 సంవత్సరాల్లో మీకు బుద్ధి చెప్తారు, మీ కుర్చీకున్న 4 కాళ్ళు పీకుతారని మరొకసారి హెచ్చరిక జారీ చేస్తూ లేబర్ కోడ్లు వెనక్కి తీసుకోవాలి, రైతులకు గిట్టుబాటు ధరల చట్టం చేయాలి. లేదనుకుంటే ఈ పోరాటం అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఈ ఆరంభాన్ని నువ్వు తట్టుకోలేకపోతా ఉన్నావు. రేపు భవిష్యత్తులో ఇది రగిలి ఎర్ర జెండా ఆధ్వర్యంలో ఇది ఒక పెద్ద పోరాటంగా మారిద్దని కూడా తెలియజేస్తూ ఈ సమ్మెలో పాల్గొన్న యావత్ రైతాంగానికి, కార్మిక వర్గానికి పేరు పేరున ధన్యవాదాలు. లాల్ సలాం.